వేరే లోకం నుంచి భూమి మీదకొచ్చిన అమ్మాయి ఇక్కడ చనిపోయింది. ఇక్కడ చనిపోయిన అమ్మాయి మళ్ళీ బ్రతికి ఆ లోకానికి ఎలా తిరిగి వెళ్ళింది అనేది ఈ కథ. స్టార్టింగ్ సీన్‌లో మనకు ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె పూర్తిగా రక్తంతో తడిసిపోయి ఉంటుంది. ఆమె ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా ఒక్కసారిగా అదే రక్తం మళ్ళీ తిరిగి ఆమె ముక్కు లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి కథ ఒక్కసారిగా షిఫ్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయికి అసలు ఏమైంది అనేది చూపించడానికి కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. వేల సంవత్సరాల క్రితం భూమి అడుగున ఒక అందమైన ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో ఒక అందమైన రాజకుమారి ఉంటుంది. తన తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమెకు భూమి మీద పైనున్న ప్రపంచం గురించి తెలుస్తుంది. అక్కడ సూర్యకాంతి ఉంటుందని, గాలి ఉంటుందని, పైన నీలి ఆకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. అది పగలు రాత్రి అనుసరించి రంగులు మార్చుకుంటూ ఉంటుందని కూడా తెలుస్తుంది. ఈ సంగతులన్నీ విన్నాక ఆ రాజకుమారి మనసులో ఒక కోరిక పెరుగుతుంది. ఈ ప్రపంచాన్ని తానే చూసి రావాలని ఆమె ఆశపడుతుంది. కానీ ఆమెకు ఎప్పుడు పైకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వరు. అయినా ఆమె కోరిక రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. చివరికి ఒక రోజు ఎవరికి చెప్పకుండా పైకి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. తన కావలి వారికి కళ్ళు గప్పి పైకి వెళ్లే రహస్య మెట్ల దగ్గరకు చేరుకుంటుంది. ఆమె భూమికి దగ్గరగా చేరుకునేసరికి సూర్యుని తీవ్రమైన కాంతి ఆమె కళ్ళపై పడుతుంది. అయితే ఆ కాంతిని ఆమె తట్టుకోలేకపోతుంది. ఆమె తన చూపును కోల్పోతుంది. అయినా ఆమె పై ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. కానీ భూమిపైనున్న ప్రపంచానికి అలవాటు లేకపోవడంతో ఆమె త్వరలోనే తీవ్ర అనారోగ్యం పాలవుతుంది. చివరికి అక్కడే మరణిస్తుంది. ఆమె శరీరాన్ని తీసుకెళ్లడానికి కూడా ఎవరూ రారు. ఆమె శరీరం అక్కడే కుళ్ళిపోతుంది. భూమి అడుగున ఉన్న రాజు అంటే ఆమె తండ్రికి తన కూతురు చనిపోయిందని తెలుసు. అయినా ఆయన ఆశ వదులుకోలేదు. ఒకరోజు తన కూతురు తప్పకుండా తిరిగి వస్తుందని నమ్ముతూ ఉంటాడు. అది వేరే రూపంలో అయినా సరే ఆమె మళ్ళీ తమ లోకానికి వస్తుందని అందరూ విశ్వసిస్తారు. రాజు తన చివరి శ్వాస వరకు ఆమె కోసం ఎదురు చూస్తానని నిర్ణయించుకుంటాడు. కాలం గడుస్తూ ఉంటుంది. శతాబ్దాలు గడుస్తాయి. కథ ఇప్పుడు 1944 సంవత్సరానికి మారుతుంది. మనకు ఒఫేలియా అనే చిన్న అమ్మాయి కనిపిస్తుంది. ఆమె తన తల్లితో కలిసి సవతి తండ్రి ఇంటికి వెళుతూ ఉంటుంది. అయితే ఆమె తల్లి గర్భవతిగా ఉంటుంది. ఆమె ఆరోగ్యం చాలా బలహీనంగా ఉంటుంది. మధ్యలోనే ఆగి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే ఒఫేలియా నడుస్తూ ఉండగా ఒక రాయి ఆమె కాలి దగ్గర తగులుతుంది. ఆ రాయి మీద ఒక విచిత్రమైన కంటి ఆకారం చెక్కి ఉంటుంది. ఆమె దూరంలో ఒక శిల్పంలా ఉన్న రాతి విగ్రహాన్ని గమనిస్తుంది. ఆ విగ్రహానికి ఒక కంటి భాగం కనిపించదు. ఆమెకు అర్థమవుతుంది తనకు తగిలిన ఆ రాయి ఆ విగ్రహానికి చెందిన కంటి భాగమే అని. ఆమె ఆ రాయిని తీసుకుని ఆ విగ్రహం కంటి స్థానంలో పెట్టేస్తుంది. అదే సమయంలో ఆ విగ్రహం నోటి లోపల నుంచి ఒక విచిత్రమైన పురుగు బయటకు వస్తుంది. ఒఫీలియా దానిని ఒక దేవకన్య అని భావిస్తుంది. అయితే అది ఒక పురుగు మాత్రమే. ఈలోగా ఆమె తల్లి ఆమెను పిలుస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. కానీ ఆ పురుగు మాత్రం ఒఫీలియాను గమనిస్తూ ఆమె వెంట వస్తుంది. ఇంటికి చేరుకున్నాక కూడా ఆ పురుగు అక్కడే ఉంటుంది. ఒఫీలియా దాని దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అది ఎగురుతూ ఆమెను ఒక పాత మంచు ప్రాంతం వైపు తీసుకెళ్తుంది. ఆ ప్రదేశం ఒక చిక్కుముడుల దారిలా కనిపిస్తుంది. ఈలోగా అక్కడికి మెర్సిడెస్ అనే యువతి వస్తుంది. ఆమె ఒఫీలియాను ఆపుతుంది. ఇది చాలా పాత చిక్కుముడుల దారి అని చెప్తుంది. ఇందులోకి వెళ్లిన వారు ఎవరూ తిరిగి రాలేదని హెచ్చరిస్తుంది. వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తారు. కానీ ఆ పురుగు మాత్రం వారిని గమనిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనకు ఒఫీలియా సవితి తండ్రి కనిపిస్తాడు. ఆయన ఒక క్రూరమైన సైనిక అధికారి. స్పెయిన్లో ఈ సమయంలో అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. అతను గెరిల్లా గ్రూపులను నిర్మూలించాలనే లక్ష్యంతో ఉంటాడు. ఆ గెరిల్లాలు అసలు సాధారణ ప్రజలే, తమ హక్కుల కోసం పోరాడుతున్న తిరుగుబాటుదారులు. కానీ కెప్టెన్ వారికి కనికరం చూపడు. తాము నిర్దోషులమని వేడుకున్నా వారిని చంపేస్తాడు. అతనికి ఒఫీలియా నచ్చదు. ఆమె తల్లి గర్భవతిగా ఉన్నా ఆమెను కూడా పట్టించుకోడు. ఇంకా ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. మెర్సిడీస్ అసలు గెరిల్లా గ్రూప్ లీడర్ సోదరి. ఇక్కడ పనిచేయడం ద్వారా వారికి సమాచారం అందిస్తోంది. రాత్రి సమయంలో ఒఫీలియా తన తల్లి పక్కనే పడుకోవడానికి సిద్ధమవుతుంది. అప్పుడు ఆమె గమనిస్తుంది అదే పురుగు మళ్ళీ ఆమె గదిలోకి వచ్చి తిరుగుతుంది. ఆమె దాన్ని జాగ్రత్తగా చూస్తుంది. తన దేవకన్యల కథల పుస్తకాన్ని తెరిచి నువ్వు దేవకన్యవా అని అడుగుతుంది. అప్పుడు ఆశ్చర్యంగా ఆ పురుగు రూపం మారుతుంది. అది ఒక చిన్న దేవకన్యగా మారి ఒఫీలియాను తన వెంట రావాలని సూచిస్తుంది. ఒఫీలియా దాని వెంట నడుస్తూ ఆ చిక్కుముడుల దారి దగ్గరకు చేరుతుంది. అక్కడ భూమి అడుగుకు వెళ్లే మెట్లు కనిపిస్తాయి. కథ ప్రారంభంలో మనం చూసిన అదే మెట్లు. ఒఫీలియా భయపడుతూ కిందికి దిగుతుంది. అక్కడ ఒక భయంకరమైన జీవి ఆమె ముందుకు వస్తుంది. అది సగం మానవుడు, సగం మృగంలా కనిపిస్తుంది. ఆ జీవి చాలా సంతోషంగా ఆమెను చూసి చివరికి నువ్వు వచ్చావు అని అంటుంది. ఒఫీలియా భయపడిపోతుంది. ఆ జీవి తనను ఫోన్ అని పరిచయం చేసుకుంటుంది. నేను నీ శత్రువుని కాదు, నేను నీ సేవకుడిని. నువ్వు ఒక రాజకుమారివి. నీ అసలు పేరు ప్రిన్సెస్ మూనా. నువ్వు ఈ ప్రపంచానికి చెందినదానివి కాదు. నీ తండ్రి భూమి అడుగున రాజు అని చెప్తుంది. ఒఫీలియా నమ్మదు. అప్పుడు ఫోన్ ఇలా చెప్తుంది, నీ భుజం మీద చంద్రుని గుర్తు ఉంటుంది. అది నీ అసలు గుర్తింపు. అలాగే నీ తండ్రి నిన్ను తిరిగి తీసుకురావడానికి అనేక ద్వారాలు తెరిచాడు. ఇప్పుడు ఒక్క ద్వారం మాత్రమే మిగిలింది. అది 3 పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే తెరుచుకుంటుంది అని చెప్తుంది.
ఫోన్ ఆమెకు ఒక ఖాళీ పుస్తకం ఇస్తుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే దీనిని తెరువు అని చెప్తుంది. ఒఫీలియా ఇంటికి వచ్చి తన భుజం చూసుకుంటుంది. నిజంగానే చంద్రుని ఆకారం ఉంటుంది. ఆమె ఆశ్చర్యపోతుంది. ఆమె పుస్తకం తెరుస్తుంది. ఆమె తాకగానే పేజీలపై అక్షరాలు ప్రత్యక్షమవుతాయి. మొదటి టాస్క్, ఇంటి దగ్గర ఉన్న ఒక పెద్ద అంజీర్ చెట్టు వేరలో ఒక భారీ కప్ప ఉంటుంది. దాని చుట్టూ 3 బంగారు బంతులు ఉంటాయి. ఆ బంతులను కప్ప నోట్లో వేయాలి. అప్పుడు కప్ప కడుపు నుంచి ఒక బంగారు తాళం బయటకు వస్తుంది. ఒఫీలియా వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళుతుంది. చెట్టు వేర్లలోకి దిగుతుంది. పెద్ద కప్పను చూసి మొదట భయపడుతుంది. కానీ ధైర్యంగా బురదలోకి వెళ్ళి 3 బంగారు బంతులను తీసుకుని కప్ప నోట్లో వేస్తుంది. ఒక్కసారిగా కప్ప వాంతి చేసుకుంటుంది. ఆ వాంతిలో బంగారు తాళం ఉంటుంది. ఒఫీలియా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తుంది. మొదటి టాస్క్ పూర్తవుతుంది. మళ్ళీ ఆ చిక్కుముడుల దారి దగ్గరికి వెళ్ళి ఫోన్కు తాళం చూపిస్తుంది. ఫోన్ ఆమెకు ఒక మంత్ర శుద్ధముక్క ఇస్తుంది. ఇది తర్వాతి టాస్క్లో ఉపయోగపడుతుంది అని చెప్తుంది. ఇంటికి వచ్చి పుస్తకం తెరిస్తే అక్షరాల బదులు రక్తం కనిపిస్తుంది. అప్పుడే ఆమె తల్లి తీవ్ర రక్తస్రావంతో కేకలు వేస్తుంది. ఒఫీలియా భయపడుతుంది. తన తండ్రిని పిలుస్తుంది. కానీ కెప్టెన్ పెద్దగా పట్టించుకోడు. కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక రాత్రి ఫోన్ మళ్ళీ వస్తుంది. పౌర్ణమి రాత్రి దగ్గర పడుతుంది. అప్పటికి టాస్క్ పూర్తి చేయాలి అని హెచ్చరిస్తుంది. అతను ఒఫీలియాకు ఒక మంత్రమూలికనిస్తాడు. దీనిని నీ తల్లి మంచం కింద పెట్టి ప్రతిరోజు పాలు పోసి 2 రక్తపు చుక్కలు వేయాలి. అప్పుడు ఆమె కోలుకుంటుంది అని చెప్తుంది. అలాగే కొన్ని దేవకన్యలను సహాయం కోసం ఇస్తుంది. ఇప్పుడు 2వ టాస్క్ పూర్తి చేయాలి. మంత్రశుద్ధముక్కతో గోడపై తలుపు గీయాలి. అప్పుడు మరో ప్రపంచానికి ద్వారం తెరుచుకుంటుంది. ఒఫీలియా గోడపై తలుపు గీస్తుంది. పోర్టల్ తెరుచుకుంటుంది. ఆమె లోపలికి వెళ్తుంది. అక్కడ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది. దాని వెనక ఒక భయంకరమైన రాక్షసుడు కూర్చుంటాడు. అతను తన కళ్ళపై చేతులు పెట్టుకొని చూస్తాడు. అప్పుడు దేవకన్యలు ఆమెను హెచ్చరిస్తాయి, ఇక్కడ ఏదీ తినకూడదు అని. ఆమె 3 చిన్న తలుపుల్లో ఒక దానిని బంగారు తాళంతో తెరుస్తుంది. అందులో బంగారు ఖడ్గం లాంటి ఒక డాగర్ ఉంటుంది. అది తీసుకుని వెళ్ళబోతుండగా టేబుల్పై ఉన్న వంటకాలు ఆమెను ఆకర్షిస్తాయి. ఫోన్ హెచ్చరికను మర్చిపోతుంది. ఆమె ఒక ద్రాక్ష పండు తింటుంది. అప్పుడు రాక్షసుడు మేల్కొంటాడు. తన చేతులు కళ్ళపై పెట్టుకుని ఆమెను వెంబడిస్తాడు. దేవకన్యలు అతని కళ్ళపై దాడి చేసి ఆమెకు అవకాశం ఇస్తాయి. ఒఫీలియా పరిగెడుతుంది. కానీ టైం ముగుస్తుంది. తలుపు మూసుకుపోతుంది. రాక్షసుడు 2 దేవకన్యలను చంపేస్తాడు. చివరి క్షణంలో ఒఫీలియా మంత్రం శుద్ధముక్కతో మరో ద్వారం గీస్తుంది. ఆ ద్వారం ఆమెను తన గదిలోకి తీసుకొస్తుంది. ఆమె ప్రాణాలతో బయటపడుతుంది. కానీ 2 దేవకన్యలు చనిపోతారు. ఉదయం అవుతుంది. ఆమె తల్లి కోలుకోవడం మొదలవుతుంది. ఒఫీలియా 2వ టాస్క్ పూర్తి చేసిన తర్వాత చాలా బాధపడుతుంది. ఎందుకంటే తన వల్ల 2 చిన్న దేవకన్యలు చనిపోయారు. ఇదిలా ఉండగా బయట ప్రపంచంలో పరిస్థితులు మరింత క్రూరంగా మారుతున్నాయి. కెప్టెన్ గ్రామస్తులపై మరింత దారుణంగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. గ్రామస్తులకు ఆహారం, మందులు ఇవ్వకుండా ఆపేస్తాడు. వాళ్ళు ఆకలితో అలమటిస్తూ గెరిల్లా గ్రూప్ ఎక్కడ ఉందో చెప్పాలని అతని ప్లాన్. కొన్ని రోజులకు గెరిల్లాలు ఒక ట్రైన్పై బాంబు దాడి చేస్తాయి. కెప్టెన్ కోపంతో ఊగిపోతాడు. తర్వాత ఒక షాకింగ్ విషయం తెలుసుకుంటాడు. తమ గోదాములో ఉన్న సరఫరా మొత్తం ఎవరో దొంగలించారు. తాళం బలవంతంగా కాకుండా కీతో తెరిచారని తెలుస్తుంది. ఆ కీ మెర్సిడెస్ దగ్గర ఉందని గుర్తుకు వస్తుంది. అంటే ఆమె గెరిల్లాలకు సహాయం చేస్తుందని అర్థమవుతుంది. కెప్టెన్ తన సైన్యంతో అడవిలోకి వెళ్లి గెరిల్లాలపై దాడి చేస్తాడు. భారీ కాల్పులు జరుగుతాయి. చాలా మంది చనిపోతారు. ఒక గెరిల్లా మాత్రమే బ్రతికి బయటపడతాడు. అతనిని పట్టుకుని కెప్టెన్ ఇంటికి తీసుకొచ్చి టార్చర్ చేస్తాడు. డాక్టర్ను పిలిచి అతన్ని బ్రతికించమని ఆదేశిస్తాడు. మళ్ళీ టార్చర్ చేయడానికి. కానీ డాక్టర్ అసలు గెరిల్లాలకే సహాయం చేస్తున్నాడు. అతనికి విషమిచ్చి చంపేస్తాడు. ఇది తెలుసుకున్న కెప్టెన్ డాక్టర్ను కాల్చి చంపేస్తాడు. ఇక రాత్రి ఫోన్ మళ్ళీ ఒఫీలియాను కలుస్తాడు. అతను కోపంగా ఉంటాడు. నువ్వు తినకూడదని చెప్పినా తిన్నావు. నీ వల్ల 2 దేవకన్యలు చనిపోయారు. ఇప్పుడు నీకు 3వ టాస్క్ ఇవ్వను అని అంటాడు. ఒఫీలియా తీవ్రంగా బాధపడుతుంది. ఇంకా ఇంట్లో పరిస్థితి కూడా దారుణంగా ఉంది. కెప్టెన్ ఆమె తల్లి వస్తువులు చెక్ చేస్తూ మంచం కింద ఉన్న మంత్రమూలికను చూసేస్తాడు. అది చూసి కోపంతో ఆమె తల్లి చేతికిస్తాడు. కానీ ఆమెకి ఏం తెలియదు కదా. తల్లి ఒఫీలియాని దీని గురించి అడుగుతుంది. ఒఫీలియా నిజం చెప్తుంది. ఆ చిక్కుముడుల దారి, ఫోన్, టాస్క్ అన్నీ. కానీ ఆమె తల్లి నమ్మదు. ఈ దేవకన్యల కథల నుంచి బయటకు రా అని చెప్తుంది. ఆ మంత్రమూలికను తీసుకుని అగ్నిలో పడేస్తుంది. ఆ మూలిక కాలిపోతుండగానే ఆమె తల్లి ఆరోగ్యం మళ్లీ క్షీణిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఒక బాబు పుడతాడు. అయితే వెంటనే ఆమె చనిపోతుంది. ఒఫీలియా పూర్తిగా ఒంటరిగా మారిపోతుంది. తల్లి అంత్యక్రియల దగ్గర తీవ్రంగా ఏడుస్తుంది. ఇదిలా ఉండగా కెప్టెన్ మెర్సిడెస్ను పట్టుకుంటాడు. ఆమెపై అనుమానం పెరుగుతుంది. మెర్సిడెస్ పారిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఒఫీలియాను కూడా తీసుకెళ్లాలని ప్లాన్ వేస్తుంది. వాళ్ళు పారిపోతుండగా కెప్టెన్ పట్టుకుంటాడు. ఒఫీలియాను గదిలో బంధిస్తాడు. మెర్సిడెస్ను
టార్చర్ చేయబోతుంటే ఆమె తెలివిగా చేతులు విడిపించుకుని కెప్టెన్ను గాయపరిచి పారిపోతుంది. సైనికులు వెంట పడతారు. అప్పుడే గెరిల్లాలు వచ్చి సైనికులను చంపి మెర్సిడెస్ను రక్షిస్తారు. ఇక ఒఫీలియా గదిలో బంధించబడుతుంది. అప్పుడే ఫోన్ మళ్ళీ వస్తాడు. అతను ఇలా చెప్తాడు, నీ బాధ చూసి నేను కదిలిపోయాను. ఇది నీ చివరి అవకాశం. ఈ రాత్రే నీ తమ్ముడిని తీసుకుని ఆ చిక్కుముడుల దారి దగ్గరకు రా అని చెప్తాడు. అతను మంత్రశుద్ధ ముక్క కూడా ఇస్తాడు. ఒఫీలియా గోడపై తలుపు గీసి తమ్ముడి గదికి చేరుతుంది. తమ్ముడిని తీసుకుని పారిపోతుంది. ఇది కెప్టెన్ చూసేస్తాడు. ఆమెను వెంబడిస్తాడు. ఆమె చిక్కుముడుల దారి దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ గోడ తెరుచుకుని ఆమె లోపలికి వెళ్తుంది. ఫోన్ ఎదురుగా కనిపిస్తాడు. చివరి టాస్క్ చెప్తాడు. నీ తమ్ముడి రక్తం 2 చుక్కలు నేలపై పడేయాలి అని చెప్తాడు. ఒఫీలియా షాక్ అవుతుంది. నేను నా తమ్ముడిని గాయపరచను అంటుంది. అప్పుడే కెప్టెన్ అక్కడికి వస్తాడు. ఫోన్ అతనికి కనిపించదు. అతను బిడ్డను తీసుకుని ఒఫీలియాను కాల్చేస్తాడు. ఆమె నేలపై పడిపోతుంది. కెప్టెన్ బయటకు వస్తే గెరిల్లాలు చుట్టుముట్టి ఉంటారు. మెర్సిడెస్ బిడ్డను తీసుకుంటుంది. కెప్టెన్ను కాల్చి చంపేస్తారు. ఇదే సమయంలో ఒఫీలియా నేలపై రక్తంతో పడిపోతుంది. ముక్కు నుంచి రక్తం కారుతుంది. సినిమా ప్రారంభంలో చూసిన సీన్ ఇదే. ఆమెకు ఒక స్వరం వినిపిస్తుంది. లేచిరా నా కూతురా అని. నువ్వు తిరిగి వచ్చావు అని వినిపిస్తుంది. ఆమె కళ్ళు తెరిస్తే భూమి అడుగున ఉన్న రాజభవనం కనిపిస్తుంది. ఆమె నిజంగానే ప్రిన్సెస్ మూనానే అని తెలుస్తుంది. ఆమె తండ్రి ఆమెకి ఇలా చెప్తాడు, నువ్వు నీ ప్రాణం ఇస్తావే కానీ నీ తమ్ముడిని గాయపరచలేదు, అందుకే నువ్వు అర్హురాలివి అని. ఆమె తిరిగి తన లోకం చేరుకుంటుంది. అక్కడ పెద్ద వేడుక జరుగుతుంది. అసలు ప్రపంచంలో మెర్సిడెస్ ఆమె శవం దగ్గర ఏడుస్తుంది. కానీ ఒఫీలియా నిజంగా చనిపోలేదు. తన అసలు ప్రపంచానికి వెళ్ళింది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.